హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎం ట్యూటోరియల్స్. ప్రీవియస్ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్రస్తుతం జరుగుతున్న పని అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న యాక్షన్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఇప్పుడు చదువుతుంది అనే దాన్ని షీ ఈజ్ స్టడీయింగ్ నౌ అని అంటాం. సో ఆమె ఇప్పుడు ప్రస్తుతం చదువుతూ ఉంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ని చూస్తే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆర్పిఎస్. ఆర్పిఎస్ అంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అని. ఇక్కడ V4 అంటే వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లయింగ్, వాకింగ్, గోయింగ్, స్టడీయింగ్, జంపింగ్ ఇలాంటివన్నమాట. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా గుర్తించాలి మరి? స్ట్రక్చర్తో పాటు మనం కొన్ని కీవర్డ్స్ని కూడా గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నౌ, రైట్ నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ ద మూమెంట్, కరెంట్లీ. వీటికి ఇప్పుడు, ఇప్పుడే అనే అర్థం వస్తుంది. నవే డేస్ అంటే ఈ మధ్య కాలంలో ఇలా జరుగుతుంది అనే అర్థం. దీస్ డేస్ ఈ రోజుల్లో. అండ్ లుక్, లిజన్, డోంట్ డిస్టర్బ్. లాస్ట్ ఎగ్జాంపుల్స్ని చూస్తే, లుక్ షీఈస్ డాన్సింగ్ అంటే చూడు ఆమె డ్యాన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ చేస్తుంది కాబట్టి చూడు, అటువైపు చూడు అని అంటున్నాం. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ డూయింగ్ అన్ ఇంపార్టెంట్ వర్క్. డిస్టర్బ్ చేయకు, చాలా ముఖ్యమైన వర్క్ చేస్తున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నా కాబట్టి డిస్టర్బ్ చేయకు. ఓకేనా? ప్రెజెంట్ కంటిన్యూస్లో ఈజ్, యామ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేస్తూ సెంటెన్సెస్, వాటి నెగిటివ్ ఫార్మ్స్, క్వశ్చన్ ఫార్మ్స్ చూద్దాం. సెంటెన్స్ 1, ఐ యామ్ రీడింగ్ అ బుక్. నేను ఒక బుక్ చదువుతున్నాను. ఓకేనా? సబ్జెక్ట్లో ఐ వచ్చింది కాబట్టి మనం యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తాం. దీని నెగిటివ్ వచ్చేసి ఐ యామ్ నాట్ రీడింగ్ అ బుక్. జస్ట్ వర్బ్కి ముందు నాట్ యూజ్ చేస్తే సరిపోయింది. ఐ యామ్ నాట్ రీడింగ్ అ బుక్, నేను బుక్ చదవట్లేదు. ఈ సెంటెన్స్ యొక్క క్వశ్చన్ ఫామ్ చూద్దాం. యామ్ ఐ రీడింగ్ అ బుక్? నేను బుక్ చదువుతున్నానా? దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్ అయితే ఎస్, ఆర్ నో అయితే నో. ఓకే, క్వశ్చన్లో నార్మల్ సెంటెన్సెస్లో అయితే ఐ యామ్ రీడింగ్ అ బుక్ అంటాం. క్వశ్చన్ ఎలా ఉంటుంది? యామ్ ఐ రీడింగ్ అ బుక్ అంటే క్వశ్చన్కి వచ్చేసరికి హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చి సబ్జెక్ట్ తర్వాత వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా WH క్వశ్చన్ యూజ్ చేద్దాము. వేర్ యామ్ ఐ రీడింగ్ అ బుక్? నేను ఎక్కడ ఒక బుక్ చదువుతున్నాను. ఓకేనా? సెంటెన్స్ 2, హీ ఈజ్ వాకింగ్. అతను నడుస్తున్నాడు. సబ్జెక్ట్లో గనక హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఈ సెంటెన్స్ యొక్క నెగిటివ్ ఫామ్ చూద్దాం. హీ ఈజ్ నాట్ వాకింగ్, అతను నడవట్లే. దీని క్వశ్చన్ ఫామ్ ఏంటి అంటే ఈజ్ హీ వాకింగ్? అతను నడుస్తున్నాడా? ఈ క్వశ్చన్లో ఏం లేదండి, హీ ఈజ్ వాకింగ్ అని నార్మల్ సెంటెన్స్. క్వశ్చన్కి వచ్చేసరికి ఈజ్ హీ వాకింగ్ ప్రొనౌన్ కాస్త హెల్పింగ్ వర్బ్కి తర్వాత వెళ్ళిపోతుంది. హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వచ్చి తర్వాత ప్రొనౌన్ వస్తుంది అంటే సబ్జెక్ట్ వస్తుంది. నేను WH క్వశ్చన్ చూద్దాం. వేర్ ఈజ్ హీ వాకింగ్? అతను ఎక్కడ నడుస్తున్నాడు. వై ఈజ్ హీ వాకింగ్? అతను ఎందుకు నడుస్తున్నాడు. ఓకేనా? దెన్ నెక్స్ట్ యూజింగ్ ఆర్. స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్. స్టూడెంట్స్ అంటే ప్లూరల్ కదా, సబ్జెక్ట్లో యూ, వి, దే ఆర్ ప్లూరల్ ఉన్నప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. దీని నెగిటివ్ సెంటెన్స్, స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్లేయింగ్. స్టూడెంట్స్ ఆడుకోవట్లేదు. క్వశ్చన్ ఫామ్ చూద్దాం. ఆర్ స్టూడెంట్స్ ప్లేయింగ్? ఓకేనా? ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, తర్వాత ప్రొనౌన్ సబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాం. ఆర్ స్టూడెంట్స్ ప్లేయింగ్? స్టూడెంట్స్ ఆడుతున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. WH క్వశ్చన్, వేర్ ఆర్ స్టూడెంట్స్ ప్లేయింగ్? స్టూడెంట్స్ ఎక్కడ ఆడుతున్నారు. ఓకే, WH క్వశ్చన్స్ ఏంటి అంటే ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్కి ఏంటి, ఎస్ ఆర్ నో ఆన్సర్ మాత్రమే ఉంటుంది. ఇంతేనండి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ చేస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.